నమస్తే. ప్రార్థన. ఓం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనము న్యాయదర్శనంలో 2వ క్లాస్లో ఉన్నాము. న్యాయదర్శనంలో దాని యొక్క పరిచయము, తర్వాత మొదటి సూత్రం గురించి మొదటి క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. మొదటి సూత్రం లోపల మనకు వేటి తత్వజ్ఞానాన్ని పొందాలనేది చెప్పడం జరిగింది. అంటే 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం పొందడం అనేది నిశ్చేయసానికి అంటే మోక్షానికి కారణమని చెప్పడం జరిగింది. ఆ 16 పదార్థాలు ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాంతము, అవయవము, తర్కము, నిర్ణయము, వాదము, జల్పము, వితండము, హేత్వాభాసము, ఛల్, జాతి, నిగ్రహస్థాన్. ఈ 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం పొందడము మోక్షానికి కారణమని చెప్పడం జరిగింది. మరి ఈ మొదటి సూత్రంలో చెప్పబడిన విషయం ఏంటంటే తత్వజ్ఞానముకు వెంటనే మోక్షం లభిస్తుంది. అంటే ఈ 16 పదార్థాల తత్వజ్ఞానం కలగగానే వెంటనే మోక్షం లభిస్తుందా, లేక ఇంకేమైనా మధ్యలో ప్రాసెస్ ఉంటుందా అనే దాని గురించి 2వ సూత్రం చెప్తుంది. 2వ సూత్రం ఏం చెప్తుందంటే దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరోత్తర అపాయే తదనంతర అపాయాత్ అపవర్గః. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్య జ్ఞానానాం ఉత్తరోత్తరపాయే తదనంతరపాయాత్ అపవర్గః. ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ సూత్రంలో దుఃఖము, జన్మము, ప్రవృత్తి, దోషము, మిథ్యా జ్ఞానము ఇవి ఒకదాని తర్వాత ఒకటి నశించి తర్వాత మోక్షం లభిస్తుంది. అపవర్గం అంటే మోక్షం, అపవర్గం అంటే సమస్త దుఃఖ నివృత్తి, అంటే దుఃఖాల నుంచి పూర్తిగా విడిపడడం అపవర్గం. అంటే దుఃఖ నివృత్తి అన్న, అపవర్గం అన్న, మోక్షం అన్న, నిశ్శేషం అన్న సమానార్థాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ అపవర్గం ఎలా లభిస్తుంది అనడానికి ఏం చెప్పాడంటే మిథ్యాజ్ఞానము నశిస్తే, అంటే మిథ్యాజ్ఞానం ఎలా నశిస్తుంది? మొదటి సూత్రంలో చెప్పినట్టు ఆ 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం అంటే తత్వజ్ఞానాన్ నిశ్శేష అధిగమ. తత్వజ్ఞానం కలిగితే నిశ్శేషం అనేది లభిస్తుంది, అంటే అది అపవర్గం అనేది లభిస్తుంది. మరి అపవర్గము లభించాలంటే మధ్యలో ఈ ప్రాసెస్ ఉంది. ఏముంది అంటే ఎప్పుడైతే మనకు తత్వజ్ఞానం వస్తుందో అప్పుడు మిథ్యాజ్ఞానం నశిస్తుంది. ఒకవేళ మిథ్యాజ్ఞానం ఉందనుకోండి, ఏం జరుగుతుంది? మిథ్యాజ్ఞానం ఉంటే దోషాలు ఉంటాయి. అవిద్య వల్ల, మిథ్యాజ్ఞానం అంటే అవిద్య, మిథ్యాజ్ఞానము లేదా అవిద్య ఉంటే దోషాలు ఉంటాయి. అంటే రాగ ద్వేష మోహములు ఉంటాయి. ఈ రాగ ద్వేష మోహములుంటే ఏమవుతుంది? ప్రవృత్తి, పాపపుణ్యాలు చేస్తారు. ప్రవృత్తి అంటే పాపపుణ్యకర్మలు చేస్తారు. ఆ పాపపుణ్యకర్మలు చేయడం ద్వారా
పాపపుణ్య కర్మాశయం ఏర్పడుతుంది. దీనినే ధర్మాధర్మ, ధర్మ అధర్మ కర్మాశయం అంటారు. ఆ కర్మాశయం ఉంటే ఏమవుతుంది? జన్మ లభిస్తుంది. జన్మ ఉంటే దుఃఖం ఉంటుంది. అంటే మిథ్యాజ్ఞానం ఉంటే దోషాలుంటాయి, అంటే రాగద్వేష మోహాలుంటాయి. రాగద్వేష మోహాలుంటే ప్రవృత్తి అంటే పాపపుణ్య కర్మాశయం ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైనా రాగము, ద్వేషము, మోహము మనతోని పాపమైనా చేయించుతున్నాయి, ఇవి 3 పాపమైనా చేయించుతాయి, లేదా సకామ పుణ్యకర్మలైనా చేయించుతాయి. పాపము చేయించితే దుష్టజన్మలు వస్తాయి, సకామ పుణ్యకర్మలు చేయించితే మనకు మానవ జన్మ వస్తుంది. కానీ రెండిటి వల్ల కూడా ఏర్పడే ప్రవృత్తి అంటే మనకు ఈ రాగము, ద్వేషము, మోహం వల్ల ఏదైతే ప్రవృత్తి ఏర్పడుతుందో, అంటే పాపము లేదా సకామ పుణ్య కర్మలు చేసే ప్రవృత్తి మనకు ఏర్పడి దానికి సంబంధించిన కర్మాశయాన్ని ఏర్పడుతుంది. ఎప్పుడైనా పాపం చేసిన కర్మాశయం ఏర్పడుతుంది, సకామ పుణ్యకర్మలు చేసిన కర్మాశయం ఏర్పడుతుంది. అలా కర్మాశయం ఏర్పడితే ఏమవుతుంది? తప్పకుండా జన్మ వస్తుంది. మంచి జన్మ, చెడ్డ జన్మ అయితే వస్తుంది. ఆ జన్మ వస్తే ఏమవుతుంది? దుఃఖం ఉంటుంది. న్యాయదర్శనం ప్రకారము దుఃఖానికి కారణం ఏంటిది? జన్మ. దుఃఖం ఉండొద్దంటే జన్మ ఉండొద్దు, జన్మ ఉండొద్దంటే ప్రవృత్తి కర్మాశయం ఉండొద్దు, కర్మాశయం ఉండొద్దంటే రాగద్వేష మోహాలు ఉండొద్దు, రాగద్వేష మోహాలు ఉండకూడదంటే మిథ్యాజ్ఞానం ఉండొద్దు. అంటే మనకు తత్వజ్ఞానం వల్ల మిథ్యాజ్ఞానం దూరం అవుతుంది. మిథ్యాజ్ఞానం దూరం అవుతే దోషాలు దూరం అవుతాయి, దోషాలు దూరం అయితే ప్రవృత్తి దూరం అవుతుంది, ప్రవృత్తి దూరం అయితే జన్మ దూరం అవుతుంది, జన్మ దూరం అవుతే దుఃఖ నివృత్తి కలుగుతుంది. దాన్నే అపవర్గం అంటారు. అంటే మనము దుఃఖంలో ఉండడానికి కారణం ఏంటిది? జన్మ. ఆ జన్మ కారణం ఏంటిది? కర్మ. కర్మకు కారణం ఏంటిది? రాగ ద్వేష మోహపూరిత ప్రవృత్తి. ఆ రాగ ద్వేష మోహ ప్రవృత్తి మనకు ఎందుకుంది అంటే మిథ్యాజ్ఞానం వల్ల. అవిద్య ఉన్నంత కాలము ఈ రాగద్వేష మోహ ప్రవృత్తి అనేది ఉంటుంది. ఆ రాగద్వేష మోహ ప్రవృత్తి తప్పకుండా జన్మకు కారణమవుతుంది, జన్మ దుఃఖానికి కారణమవుతుంది. కనుక మనం దాని నుంచి బయటపడాలి. ఇక్కడ మనకు వాత్సాయనుడు ఏం చెప్తున్నాడంటే భాష్యం లోపల, ఈ రాగ ద్వేష మోహపూరితమైన ప్రవృత్తి మనలో ఉన్నప్పుడు మనము ధర్మాన్ని అధర్మాన్ని 2 రకాలుగా చేస్తాం. ధర్మమైన చేస్తాము, అధర్మమైన. ధర్మాన్ని సకామంగా చేస్తాము, అంటే పుణ్యాన్ని సకామ పుణ్యకర్మలు చేస్తాము, లేదా ఇక పాపకర్మలైనా చేస్తాము. అంటే మనకు రాగద్వేష మోహాలు ఉండడం ద్వారా ఎక్కువ శాతము పాపమే చేస్తాము. ఏం పాపం చేస్తామనేది ఇక్కడ మనకు అంటే ముఖ్యంగా మిథ్యాజ్ఞానం అంటే ఏందో తెలుసుకోవాలి. మనం మిథ్యాజ్ఞానము వల్ల మనము ఎలాంటి భ్రమలో పడతాము, ఏది మిథ్యాజ్ఞానం అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మిథ్యాజ్ఞానము ఏం చేస్తుందంటే మనకు జన్మ లేకుండా చేయలేదు. మిథ్యాజ్ఞానం ఉంటే తప్పకుండా జన్మ వస్తుంది. జన్మ అనేది ఉందనుకోండి, దుఃఖం ఉంటుంది. మనకు సాంఖ్యదర్శనంలో కూడా ఒక సూత్రం వస్తుంది, కుత్రాపి కోపి సుఖినః. అంటే శరీరం ఉండగా ఎవరు కూడా పూర్తి సుఖాన్ని అనుభవించారు. మరి అసలు శరీరములో సుఖమే ఉండదంటే సుఖం ఉంటుంది. వాస్తవానికి దుఃఖం కంటే సుఖం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ సుఖము పవిత్రమైన సుఖం కాదు, పరిశుద్ధమైన సుఖం కాదు. దాని లోపల దుఃఖమిళితమై ఉంది. అవిద్యతో కూడిన సుఖము దుఃఖమిళితమై ఉంటుంది. కనుక ఎవరైనా జ్ఞానులు కానీ యోగులు కానీ
ఈ భౌతిక సుఖాన్ని సుఖం అనుకోరు, దుఃఖంలానే భావిస్తారు. కారణం ఏంటంటే అందులో దుఃఖం మిళితమై ఉంది. ఏ విధంగానైతే మనకు ఆహారంలో ఒక చుక్క విషయం కలిసినా దాన్ని విషమే అంటామో, అదేవిధంగా యోగులు, విద్వాంసులు ఈ భౌతిక సుఖాన్ని దుఃఖమే అంటారు. అందుకే కుత్రాపి కోపి నా సుఖి, కుత్రాపి కోపి సుఖిన, అంటే ఎవరు కూడా ఈ శరీరంతో పూర్తి సుఖాన్ని అనుభవించరు. శరీరం ఉందంటే దుఃఖం ఉంది, శరీరం ఉందంటే మిథ్యా జ్ఞానం ఉంది. శరీరం యొక్క కార్యం ఏంటిది? దుఃఖం. శరీరం యొక్క కారణం ఏంటిది? మిథ్యా జ్ఞానం. అంటే ఎవరికైనా శరీరం లభించిందంటే తప్పకుండా మిథ్యా జ్ఞానం అనేది ఇంకా మిగిలి ఉంది అని అర్థం. అయితే ఇక్కడ అంటే మనకు ఎప్పుడైతే ఈ మిథ్యా జ్ఞానం దూరం అవుతుందో జన్మ లభించదు. మిథ్యా జ్ఞానం ఉందంటే జన్మ లభిస్తుంది. మిథ్యా జ్ఞానం పోయిందనుకోండి జన్మ లభించదు. కారణం ఏంది? మిథ్యా జ్ఞానం పోతే రాగద్వేషాలు ఉండవు, రాగద్వేషాలు లేకుంటే జన్మ ఉండదు. వీతరాగ జన్మ అదర్శనాథ్ అనేది కూడా ఒక సూత్రం వస్తుంది ఆదర్శంలోనే, ఇందులోనే. వీతరాగ జన్మ అదర్శనాథ్. వీతరాగులకు జన్మ లభించ, వీతరాగ జన్మ అదర్శనాథ్. అంటే వీతరాగులు అంటే రాగద్వేష మోహాలను వదిలిన వాళ్ళకి జన్మ అనేది లభించదు. జన్మ లేకుంటే దుఃఖం ఉండదు. అంటే మిథ్యా జ్ఞానం ఉంటే జన్మ ఉంటుంది, జన్మ ఉంటేనే దుఃఖం ఉంటుంది. అంటే మిథ్యా జ్ఞానం వల్లనే దుఃఖము మనకు కలుగుతుంది. మిథ్యా జ్ఞానం అంటే ఏంటి? ముఖ్యంగా భాష్యకారుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏంటంటే ఆత్మ లేదు అంటారు మిథ్యా జ్ఞానం ఉన్నవాళ్ళు. ఆత్మ అనేది ఒక తత్వం లేదు అంటారు. తర్వాత ఆత్మను ఒకవేళ కొంతమంది ఆత్మను నమ్మినా ఆత్మ కాని దాన్ని ఆత్మ అంటారు, శరీరాన్ని ఆత్మ అంటారు, ఇంద్రియాలను ఆత్మ అంటారు, డబ్బును ఆత్మ అంటారు. అది రెండు కూడా మిథ్యా జ్ఞానమే. అంటే శరీరం ఆత్మ కాదు, ఇంద్రియాల ఆత్మ కాదు, ఆత్మ లేదు అనేది కూడా మిథ్యా జ్ఞానమే. ఆత్మ కానిదాన్ని ఆత్మ అన్నా కానీ మిథ్యా జ్ఞానమే. తర్వాత దుఃఖాన్ని సుఖం అనుకుంటారు. అంటే ఈ సాంసారిక సుఖాలన్నీ కూడా దుఃఖంతో కూడి ఉన్నవే. అంటే పూర్ణ సుఖం కావు ఇవి. ఈ భౌతిక సుఖాలన్నీ పూర్ణ సుఖం కావు, అసంపూర్ణ సుఖాలు ఇవి. అంటే దీన్ని పూర్ణ సుఖమనుడు. ఈ ప్రపంచ సుఖాలను పూర్ణ సుఖమనుడు, దుఃఖాన్ని సుఖమన్నట్టే అవుతుంది. ఇది కూడా అజ్ఞానమే. ఇక అనిత్యాన్ని నిత్యం అనుకోవడం, ఈ శరీరం ఎప్పుడు ఉంటుంది, ఈ ప్రపంచం ఎప్పుడు ఉంటుంది అనుకోవడము, ఇది అనిత్యాన్ని నిత్యం అనుకున్నట్టు అవుతుంది. ఇది కూడా విద్య. అనిత్యాన్ని నిత్యం అనుకోవడం. తర్వాత రక్షణ ఇవ్వందాన్ని రక్షణ ఇస్తుంది అనుకోవడం. రక్షణ ఇచ్చేది ఏంటిది? నిజానికి చెప్పాలంటే రక్షణ అనేది ఆ రక్షకుని దగ్గరనే ఉంటుంది, ఇంకెక్కడ నిజమైన రక్షణ లభించదు. అందుకే ఈశ్వరునికి రక్షకుడు అని పేరుంది. ఈశ్వరుని యొక్క ముఖ్య నామం, నిజనామం ఏంటిది? ఓం. ఓం యొక్క నిజమైన ఒక చిన్న అర్థం ఏంటిది? రక్షకుడు. అంటే సంక్షిప్తమైన అర్థం ఏంటిది? ఓంకు సంక్షిప్తమైన అర్థం ఏంటిది? రక్షకుడు. ఈశ్వరుని యొక్క ముఖ్య నామం ఏంటిది? ఓం. అంటే ఆ పరమేశ్వరుని లోపల రక్షణ ఉంది, కానీ మిగతా విషయాల్లో రక్షణ ఉందని భావించడం కూడా అవిద్య అవుతుంది. భయాన్ని నిర్భయం అనుకోవడం. నిజానికి చెప్పాలంటే జన్మ అనేది భయంకరమైంది. అంతేకాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రక్షిస్తారు అనేది గ్యారంటీ ఉండదు. అంటే వ్యాధి రాదు అనేది గ్యారంటీ ఉండదు, దారిద్ర్యం రాదు అనేది గ్యారంటీ ఉండదు. ఈ ఆధ్యాత్మిక దుఃఖాలు కానీ, ఆది భౌతిక దుఃఖాలు కానీ, ఆది దైవిక దుఃఖాలు కానీ రావు అని నిర్భయంగా ఉండడానికి లేదు. అంటే ఈ దుఃఖాల నుంచి దూరం పొందకుండా నిర్భయంగా ఉండడం కరెక్ట్ కాదు. ఈ దుఃఖాల నుంచి దూరం పొంది నిర్భయంగా ఉండాలి. అంటే దుఃఖాల నుంచి దూరం కావడము నిర్భయానికి కారణం అవుతుంది, కానీ దుఃఖాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే నిర్భయంగా ఉండడము ఇది అవిద్య అవుతుంది. తర్వాత మనకు పనికిరాని దాన్ని సంగ్రహించుకోవడం, ఇది అవిద్య. పనికి వచ్చేదాన్ని సంగ్రహించుకోవాలి,
ఒక్కొక్కసారి ఎలాంటి దాన్ని సంగ్రహించుకుంటామంటే మనకు రక్షణ ఇవ్వందాన్ని మనము సంగ్రహించుకుంటాము. ఇది ఎంత తప్పు! రక్షణ ఇవ్వని దాన్ని సంగ్రహించుకోవడము, రక్షణ ఇచ్చేదాన్ని సంగ్రహించుకోకపోవడం ఇది అవిద్యనే. తర్వాత పాపం లేదు, పుణ్యం లేదు, ఆ పాప పుణ్య కర్మాశయం లేదు, ఆ కర్మాశయం ద్వారా సుఖ దుఃఖ భోగం లేదనడం కూడా అవిద్యనే. పాపం ఉంది, పుణ్యం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఇలా అనుకుంటే విద్య అవుతుంది. పాపం లేదు, పుణ్యం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, కర్మ ఫలం లేదంటే అదే అవిద్య అవుతుంది. కానీ విద్య ఏంటిది? పాపం ఉంది, పుణ్యం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, జన్మ ఉంది. ఇలా అనుకుంటే ఇది విద్య అవుతుంది. ఆత్మ ఉన్నది అనుకుంటే విద్య అవుతుంది, ఆత్మ లేదంటే అవిద్య అవుతుంది. ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకుంటే అవిద్య అవుతుంది. ఆత్మ ఏదో దానినే ఆత్మ అనుకుంటే అది విద్య అవుతుంది. తర్వాత ఈ సంసార సుఖాలును సంపూర్ణ సుఖం అనుకోవడము అవిద్య అవుతుంది. కానీ సంసార సుఖం లోపల పూర్తి సుఖం లేదనుకోవడం విద్య అవుతుంది. అదేవిధంగా అనిత్యమైన ఈ శరీరాన్ని అనిత్యం అనుకోవడము విద్య అవుతుంది. అనిత్యాన్ని నిత్యం అనుకుంటే అది అవిద్య అవుతుంది. రక్షణ లేని దాన్ని రక్షణ ఇస్తుంది అనుకుంటే అవిద్య అవుతుంది. రక్షణ ఇచ్చేదాన్ని ధర్మో రక్షతి రక్షిత, ధర్మం రక్షిస్తుంది, ఆ రక్షించేదాన్ని రక్షిస్తుంది అనుకుంటే విద్య అవుతుంది. అధర్మం రక్షించదు, దాన్ని రక్షిస్తుంది అనుకుంటే అవిద్య అవుతుంది. అంటే అధర్మము రక్షిస్తుంది అనుకుంటే అవిద్య అవుతుంది, ధర్మము రక్షిస్తుంది అనుకుంటే విద్య అవుతుంది. తర్వాత భయాన్ని నిర్భయం అనుకోవడం అవిద్య. కానీ భయాన్ని భయమే అనుకుంటే విద్య అవుతుంది. నిర్భయాన్ని నిర్భయం అనుకుంటే విద్య అవుతుంది. అంటే భయము అంటే తప్పులు చేస్తూ నిర్భయంగా ఉండడము అవిద్య అవుతుంది. కానీ మంచి పనులు చేస్తూ నిర్భయంగా ఉండడము విద్య అవుతుంది. అంటే అధర్మానికి భయపడాలి, ధర్మానికి భయపడకూడదు. ఇది విద్య అవుతుంది. తర్వాత మనకు అంటే అమరత్వాన్ని ఇచ్చేదాన్ని సంగ్రహించుకోవడము విద్య అవుతుంది. మనకు మృత్యునిచ్చేదాన్ని సంగ్రహించుకోవడము అవిద్య అవుతుంది. తర్వాత పాపము నువ్వు పాపం అనుకోవడము, పుణ్యాన్ని పుణ్యం అనుకోవడము, పాప పుణ్యాలు ఉన్నవి అనుకోవడము, పాప పుణ్యాల ద్వారా సుఖ దుఃఖాల భోగం తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది అనుకోవడమే విద్య అవుతుంది. పాపం లేదు, పుణ్యం లేదు, సుఖ దుఃఖ భోగాలు లేవు, జన్మ లేదనుకోవడము అవిద్య అవుతుంది. కానీ పాపం ఉంది, పుణ్యం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, జన్మ ఉంది, ఈశ్వరుడు న్యాయకారి అని అనుకోవడము విద్య అవుతుంది. తర్వాత రాగద్వేషాలకు జన్మకు సంబంధం లేదనుకోవడము అవిద్య అవుతుంది. రాగద్వేషాలు ఉంటే ఏమవుతుంది? మనకు రాగద్వేషాల వల్ల మనము పాపకర్మలు లేదా సకామ పుణ్యకర్మలు చేస్తాము. దీనివల్ల తప్పకుండా జన్మ వస్తుంది. అంటే రాగద్వేషాలకు జన్మకు సంబంధం లేదనుకోవద్దు. రాగద్వేషాలు ఉంటేనే కర్మాశయం ఏర్పడుతుంది, కర్మాశయం ఉంటేనే జన్మ వస్తుంది. ఇలా అనుకుంటే ఇది విద్య అవుతుంది, ఇలా అనుకోకుంటే ఇది అవిద్య అవుతుంది. రాగము లేదు, ద్వేషము లేదు, దానికి జన్మకు సంబంధం లేదనుకోవడము అవిద్య. రాగద్వేషాల ద్వారా కర్మాశయం ఏర్పడుతుంది, ఆ కర్మాశయం ద్వారా జన్మ ఏర్పడుతుంది అనుకోవడము విద్య అవుతుంది. తర్వాత ప్రేత్యభావం లేదనడము అవిద్య. ప్రేత్యభావం అంటే ఏంటంటే మరుజన్మ లేదనుకోవడం. మరుజన్మ ఉంది అంటే మరణించి పుట్టడాన్ని ప్రేత్యాభావం అంటారు. అంటే మరణించిన వాళ్ళు తప్పకుండా పుడతారు, ఇది విద్య. మరణించిన వాళ్ళు ఇక పుట్టరు అంటే అది అవిద్య అవుతుంది. అంటే వీళ్ళు ఏమంటారంటే అవిద్యలో ఉన్న వాళ్ళు జంతు అంటే జీవుడు లేడు. తర్వాత సత్వ అంటే ఆత్మ లేదు, నా జీవుడు లేడు, నా ఆత్మ లేడు, నా ఆత్మ లేదు, అసలు జన్మ లేదు, అంటే మరణించిన తర్వాత మళ్ళీ జన్మ ఉండదంటే అది అవిద్య అవుతుంది. కానీ ఆత్మ ఉంది, జన్మ ఉంది, మరణించిన తర్వాత మన కర్మాశయాన్ని మనము అంటే యోగ సాధన ద్వారా నశింపజేసుకోకుంటే జన్మ లభిస్తుంది, నశింపజేసుకుంటే ముక్తి లభిస్తుంది. కానీ
ఊరికే సాధారణ మానవులందరూ చనిపోతే ఇక జన్మ లేదనుకుంటే అదే విద్య అవుతుంది. జన్మ ఉందంటేనే విద్య అవుతుంది. ఇక జన్మకు ఏం కారణం లేదు, అలా అచానక్ జన్మ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గానే పుడతాము చస్తాము అనడము ఇది అవిద్య. కానీ తప్పకుండా జన్మకు కారణము కర్మాశయము అని నమ్మితే విద్య అవుతుంది. జన్మ అంటే జన్మకు కారణము కర్మాశయము అనుకోవడం విద్య అవుతుంది. జన్మ ఎప్పుడు కూడా కారణం లేకుండా రాలేదు, కర్మాశయంతో కర్మల ద్వారానే జన్మ వచ్చింది. కర్మ ఉంటే జన్మ ఉంటుంది. అదేవిధంగా జన్మరాహిత్యము అనేది కూడా మనం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు, అదే జరుగుతుంది అనుకోవడం కూడా అవిద్య. జన్మరాహిత్యం కోసం మనం ప్రయత్నం చేయాలి, కర్మాశయాన్ని నశింపజేసుకుంటేనే జన్మరాహిత్యం వస్తుంది. తర్వాత ఈ జన్మ మరణాల చక్రం అనేది ప్రారంభమైంది కానీ అంతము లేదు అనడం కూడా అవిద్యనే అవుతుంది. అంటే జన్మ మరణాల చక్రముకి ఆది ఉంది కానీ అంతము లేదనడము తప్పవుతుంది. ఎప్పుడైనా ఒకదానికి ఆది ఉంటే అంతం ఉంటుంది, ఏదైతే అనాదో అది అనంతం అవుతుంది. అంటే ఒకటి ప్రారంభమైందంటే దానికి అంతం ఉంటుంది, ప్రారంభం కాని దానికి అంతం ఉండదు. అంటే ఆది ఉంది జన్మకు అంటే అంతం ఉంటుంది. ఇక్కడ ఏమంటారంటే అవిద్యలో ఉన్నవాళ్ళు జన్మకు ప్రారంభం ఉంది కానీ అంతం లేదు, ఇది అవిద్య అవుతుంది. జన్మకు ప్రారంభము లేదు అంటే ప్రారంభము లేదు అంటే ఈ జన్మ మరణాల చక్రం అనేది అనాది ప్రవాహం. అంటే మనము ప్రయత్నం చేసుకొని జన్మరాహిత్యాన్ని పొంది ముక్తిలోకి వెళ్తాము, పరాంతకాలం ముక్తిలో ఉంటాము, తర్వాత మళ్ళీ జన్మలోకి వస్తాము. ఈ విధంగా మనకు ఈ ప్రవాహంతో అనాది, ఈ జన్మ మరణ చక్రం అనేది ప్రవాహంతో అనాది. అంటే దీనికి అంటే ఈ జన్మకు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ముక్తి నుంచి బయటకు వచ్చాము, ఈ జన్మలో ఉన్నాము, మళ్ళీ ప్రయత్నం చేసుకుంటే ముక్తిలోకి వెళ్ళొచ్చు. కానీ ముక్తిలో పరాంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జన్మలోకి రావాలి. దీన్ని ఏమంటారంటే ఇది ప్రవాహంతో అనాది. ఈ జన్మ మరణ చక్రం అనేది ప్రవాహంతో అనాది. అంటే ఇక్కడ ఇతను చెప్పేది జన్మ మరణాలకు అంటే జన్మ మరణాలు వాళ్ళు చెప్పినట్టు అంటే అవిద్యపరులు చెప్పినట్టు జన్మకు ఆది ఉంది కానీ అంతము లేదనడము తప్పవుతుంది. ఎందుకంటే అంతము లేదంటే మనము యోగ సాధన చేసి ముక్తిని పొందలేము. అంటే జన్మ మరణాల చక్రాలకు అంతము లేదన్నప్పుడు ముక్తి సాధన ఎందుకు, ఇంకా యోగ సాధన ఎందుకు? అది తప్పవుతుంది, అవిద్య అది. కానీ ఈ జన్మ మరణాలనేటివి ప్రవాహంతో అనాది. అంటే మనం ప్రయత్నం చేస్తే ముక్తిలోకి వెళ్తాము, మళ్ళీ జన్మలోకి వస్తాము తర్వాత. కానీ ముక్తిలోకి వెళ్ళే సమయము పరాంతకాలం అంటే 36,000 పర్యాయాలు సృష్టి ప్రళయాలు జరిగేంతకాలం. ఒక సృష్టి యొక్క సమయము 432 కోట్ల సంవత్సరాలు, ఒక ప్రళయం యొక్క సమయం 432 కోట్ల సంవత్సరాలు. అంటే 432 ప్లస్ 432 అంటే 864 కోట్ల సంవత్సరాలు అయితే దీన్ని బ్రహ్మదినం అంటారు. ఈ బ్రహ్మదినాలు 365 అయితే బ్రహ్మ సంవత్సరం అంటారు. బ్రహ్మ సంవత్సరాలు 100 అయితే పరాంతకాలం అంటారు. అంతకాలము ఈ జీవుడు పరమేశ్వరం లోపల ముక్తి ఆనందాన్ని పొందుతాడు. ఆ తర్వాత మళ్ళీ జన్మలోకి వస్తాడు. వీళ్ళు అంటే జన్మ మరణాలను నమ్ముతారు కానీ ఆత్మ లేదంటారు. అంటే శరీరం అనేది అంటే పదార్థాల కలయికతోని శరీరం ఏర్పడింది, ఈ కలయిక విడిపోతే మృత్యు లభిస్తుందంటారు. ఆత్మను నమ్మరు కొంతమంది. అంటే అవిద్య లోపల చాలా రకాల వ్యక్తులు ఉంటారు, ఇవన్నీ కూడా అవిద్య కిందికి వస్తాయి. ఇందులో ఏ రకం అనుకున్నా అది అవిద్య కిందికి వస్తుంది. కానీ జన్మ మరణాలు విద్య ప్రకారమైన జన్మ మరణాలు ఉంటాయి. ఆ జన్మ మరణాలు శరీరానికి కలిగినప్పటికీ అందులో ఆత్మ ద్వారానే కలుగుతుంటాయి. శరీరం లోపల ఆత్మ ప్రవేశిస్తే జన్మ, శరీరం నుంచి ఆత్మ వేరైతే మృత్యు. కానీ వీళ్ళు అలా నమ్మరు, జన్మ మరణాలు జరుగుతున్నాయి కానీ ఆత్మను నమ్మరు. ఇది కూడా అవిద్యనే. వీళ్ళు ఏమంటారంటే శరీరము, ఇంద్రియము, బుద్ధి, వేదన కలయిక జన్మ అంటారు, ఇవి విడిపోవడము మృత్యు అంటారు. కానీ వీటి కలయిక నిజమే, కానీ ఆత్మ ప్రవేశిస్తే వీటి కలయిక జరుగుతుంది.
ఆత్మ వెళ్ళిపోతే ఇవి విడిపోతాయి. ఇది విద్య. ఇక అపవర్గం. అపవర్గం అంటే వీళ్ళు భీష్మ అంటారు. అదొక భయంకరమైంది అంటారు అపవర్గం అంటే. ఏంటంటే భయపెట్టేది. అపవర్గం లోపల అంటే మనం సహించరాదు అపవర్గాన్ని. అంటే అంత భయంకరంగా చెప్తారు అపవర్గం గురించి. ఇది అవిద్య. అన్ని వస్తువులు మన ప్రగతి అంతా కూడా ఆపివేయబడుతుంది అపవర్గం అంటే వాళ్ళ దృష్టి లోపల. ఎలాంటి కర్మలు చేయరాదు, ఎలాంటి కర్మ ఉండదు, ఎలాంటి ప్రియ వస్తువులను మనం పొందరాదు, అన్నిటికీ దూరం కావాల్సి ఉంటుంది. కళ్యాణకారి వస్తువులు అన్నీ లుప్తమైపోతాయి. బుద్ధిమంతులు ఎవరు ఈ అపవర్గాన్ని కోరుకోరంటారు అవిద్యలో ఉన్నవాళ్ళు. ఎంత రాంగ్ చూడండి. అంటే వాళ్ళ ఉద్దేశం లోపల అపవర్గము అంటే ఈ బంధాల నుంచి, ఈ భౌతిక సుఖాల నుంచి, అన్నిటి నుంచి వేరైపోతాం కదా, అదొక దుఃఖదాయకమైన స్థితి అంటారు అపవర్గాన్ని. భయంకరమైన స్థితి. భీష్మ అంటే భయంకరమైంది, భయపెట్టేది. భీష్మన్న భీమన్న భయపెట్టేది, భయపెట్టేది అని భావిస్తారు అవిద్యలో ఉన్నవాళ్ళు. కానీ అపవర్గం అంటే సమస్త దుఃఖాల నుంచి మనకు నివృత్తిని ప్రసాదించేది. అంటే త్రివిధ దుఃఖాలు ఉన్నాయి మనకు. ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆదిభౌతిక దుఃఖాలు, ఆదిదైవిక దుఃఖాలు. వీటి నుంచి సంపూర్ణంగా దూరం చేసేది ఒక అపరాంతకాలం. అది అపవర్గం అంటే. కానీ వీళ్ళ దృష్టి లోపల ఇలా ఉంటుంది. ఇది అవిద్య, కానీ పరాంతకాలం సుఖాన్ని ఇస్తుంది అనేది విద్య అవుతుంది. తర్వాత అంటే అవిద్య ఎలా ఉంటుందో మనకు భాష్యకారుడు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఎలాంటి చేతనము సుఖము ముక్తిలో ఉండదంటారు. ముక్తిలో ఎలాంటి చేతనం ఉండదు, ఎలాంటి సుఖం ఉండదు. అంటే పూర్తిగా విరుద్ధమైన ఆలోచన ఇది. ఇక్కడ మనకు ఈ విధంగా వాళ్ళు భావిస్తుంటారు. వాస్తవానికి అవిద్య వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అవిద్య అంటే ఒకదానికొకటి అనుకోవడం కదా, అవిద్యనే. అవిద్య అంటే ఒకదానికొకటి అనుకోవడం. ఇక్కడ వాళ్ళు ఈ అవిద్యలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా మోక్షం కోసం ప్రయత్నం చేయరు, భౌతిక సుఖాల్లోనే ఉంటారు, ఇంకా దుఃఖాలను పెంచుకుంటూ ఉంటారు. మరి అసలు దుఃఖం అంటే ఏంది, సుఖం అంటే ఏంది? సాధారణ భాష లోపల సుఖం అంటే ఏంది? అనుకూల వేదనం సుఖం. దుఃఖం అంటే ఏంది? ప్రతికూల వేదనం దుఃఖం. అంటే మనం ఏదైతే కోరుకున్నామో అది లభిస్తే సుఖం, ఏదైతే మనం ద్వేషిస్తామో అది లభిస్తే దుఃఖం. ఏదైతే మనము కోరుకుంటున్నామో అది లభించకుంటే దుఃఖం, ఏదైతే కోరుకుంటలేమో అది లభిస్తే దుఃఖం. అంటే సుఖము దుఃఖము అంటే మన యొక్క ప్రతికూలత అనుకూలత మీద ఆధారపడింది. మరి రాగం ద్వేషం అంటే, రాగము అంటే సుఖానుషేయి రాగ. దేనిలోనైతే మనము సుఖాన్ని అనుభవించామో దాన్ని కోరుకోవడాన్ని రాగం అంటాము. దుఃఖానుషేయి ద్వేష అంటే దేని లోపలనైతే మనం కష్టాలు అనుభవించామో దాన్ని ద్వేషించడాన్ని ద్వేషం అంటాము. అంటే అవిద్య వల్ల కలిగే రాగద్వేషాల వల్ల మనకు నష్టం జరుగుతుంది. కానీ విద్య వల్ల కలిగే ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇచ్ఛా ద్వేషము, అవి మనకు శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని ఇస్తాయి. మన లోపల అవిద్య ఉన్నప్పుడు మనం చేసే అధర్మాలు ఏంటివో ఇక్కడ ఋషి మనకు చెప్పడం జరిగింది. అవి ఒకసారి చూద్దాం. శరీరంతో చేసే అధర్మాలు, దోషాలు, పాపాలు ఏంటివంటే హింస అంటే హింసించడం, చంపడం, బాధ పెట్టడం, ఇది శరీరంతో చేసే పాపం ఒకటి. రెండో పాపం శరీరంతో చేసేది అంటే స్థేయం అంటే అన్యాయం చేసి ఇతరుల యొక్క సొమ్మును గ్రహించడం, ఇతరుల యొక్క సంపదను మనం తీసుకోవడం, ఇతరుల యొక్క సొత్తును మనము అశాస్త్రీయంగా గ్రహించడం స్థేయం అంటే. హింస, స్థేయం ఇవి శారీరక పాపాలు. తర్వాత మూడవది శారీరక పాపం శాస్త్ర విరుద్ధ మైథునం. శాస్త్రానికి విరుద్ధంగా మైథునం చేయడం కూడా శారీరక పాపమే.
ఇవి 3 శారీరక పాపాలు. తర్వాత వాచిక పాపాలు అంటే మాటతో చేసే పాపాలు ఏంటివంటే అనృతం అంటే అబద్ధాలాడడం, పరుషం అంటే కఠోరంగా మాట్లాడడం, తర్వాత నింద, మూడవది నింద అంటే ఏంటంటే ఇతరులను నిందించడం అంటే వాళ్ళను ఉన్నదున్నట్టు అనకపోవడం. అంటే నింద అంటే వాళ్ళలోని గుణాలకు వ్యతిరేకంగా మాట్లాడడం. స్తుతి అంటే వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయో అలా చెప్పడాన్ని స్తుతి అంటారు. ఇక్కడ నింద పాపం అవుతుంది. అంటే వాళ్ళు మంచివాళ్ళే కానీ చెడ్డవాళ్ళంటే అది నింద అవుతుంది. తర్వాత 4వ నోటితో చేసే పాపం ఏంటిదంటే అసంబద్ధ్ అంటే సంబంధం లేకుండా మాట్లాడడం కూడా నోటితో చేసే పాపం. సంబంధం లేకుండా మాట్లాడడం అంటే వ్యర్థంగా మాట్లాడడం కూడా నోటితో చేసే పాపం. అంటే వ్యర్థంగా మాట్లాడే మాటలు కూడా మనకు పాపాన్ని కలుగజేస్తాయి. ఎందుకంటే దానివల్ల ఈ సమాజానికి నష్టం ఉంది కనుక. అంటే శరీరంతో 3 పాపాలు చేస్తాము, నోటితో 4 పాపాలు చేస్తాము, తర్వాత మనసుతో 3 పాపాలు చేస్తాం. ఏంటిదంటే పరద్రోహం అంటే పరులకు ద్రోహం చేయాలనే ఆలోచన ఇది మానసిక పాపం. మానసిక ద్రోహం, మానసిక దోషం అంటే పరద్రోహం అంటే ఇతరులకు నష్టం చేయాలనే ఆలోచన ఇది మనసుతో చేసే పాపం. తర్వాత పరద్రవ్య ఇచ్ఛ అంటే పరుల యొక్క సంపదను కోరుకోవడం, ఇది కూడా మనసుతో చేసే పాపమే. తర్వాత నాస్తిక్యం దేవుణ్ణి ఆత్మను నమ్మకపోవడం కూడా మనసుతో చేసే పాపమే. నాస్తికో వేద నిందక వేదాన్ని నమ్మకపోవడము మనసుతో చేసే పాపం. అంటే వేదము లోపల చెప్పిన విషయాలను నమ్మితే ఆస్తిక్యం అవుతుంది, నమ్మకుంటే నాస్తిక్యం అవుతుంది. కానీ సాధారణమైన అర్థం ఏంటంటే ఆత్మను పరమాత్మను నమ్మకపోవడము మానసిక పాపం అవుతుంది. ఎవరైతే ఆత్మను పరమాత్మను నమ్మరో వాళ్ళు తప్పకుండా తప్పులే చేస్తారు. ఇవి అధర్మాలు. ఇక ధర్మాలు అంటే ఏంది అంటే ధర్మాలు కూడా 10. ఇప్పుడు అధర్మాలు 10, ధర్మాలు కూడా 10. అంటే ధర్మాలు కూడా నోటితో చేసే ఉన్నాయి, శరీరంతో చేసే ఉన్నాయి, మనసుతో చేసే ఉన్నాయి. ఇక శరీరంతో చేసే ధర్మాలు ఏంటివంటే దానం, పరిత్రాణం. దానం అంటే ఇతరులకు ధర్మబద్ధంగా సహాయం చేయడం, మన సంపద మన సొత్తు ఇవ్వడం అంటే మన సమయాన్ని కానీ మన సంపదను కానీ మన సామర్థ్యాన్ని కానీ ఇవ్వడం అంటే ధర్మయుక్తంగా. తర్వాత పరిత్రాణం రక్షించడం అంటే మూగజీవులను కానీ అమాయకులను కానీ అంగవైకల్యం ఉన్న వాళ్ళని కానీ వృద్ధులను కానీ చిన్నపిల్లలను కానీ అమాయక జీవజాతులను కానీ రక్షించడం, ఇది పరిత్రాణం అవుతుంది. అంటే శరీరంతో చేసే పుణ్యాల లోపల దానము రక్షణ, భక్షణ కాదు, భక్షణ మహాపాపం అవుతుంది, రక్షణ ఇది పుణ్యం అవుతుంది, ధర్మం అవుతుంది. తర్వాత పరిచరణం అంటే సేవలు చేయడం, పెద్దవాళ్ళకు కానీ రోగులకు కానీ వృద్ధులకు కానీ చేతగాని వారికి కానీ సేవలు చేయడము, ఇది కూడా శరీరంతో చేసే పుణ్యం, ధర్మం. తర్వాత నోటితో చేసే ధర్మము లేదా పుణ్యాలు ఏంటివంటే సత్యం మాట్లాడడం. సత్యం అంటే మనసులో ఎలా ఉందో అలానే మాట్లాడడం. అంటే సత్యం యథార్థం వాంగ్మనసే అంటే మనసులో ఎట్లా ఉందో వాక్కుతో అలానే చెప్పడం, అది సత్యం అవుతుంది. సత్యం నోటితో చేసే పుణ్యం. హితం మనం మాట్లాడే మాటలు తప్పకుండా ఇతరులకు హితం చేయాలి, అంటే సంతోషపెట్టాలి, వాళ్ళ రక్షణకు పనికి రావాలి, వాళ్ళ వృద్ధికి పనికి రావాలి. మనం చెప్పే మాటలు వాళ్ళ లోపల జ్ఞానాన్ని కలిగించాలి,
వాళ్ళ లోపల అవిద్యాన్ని దూరం చేయాలి, వాళ్ళ లోపల భయాన్ని దూరం చేయాలి, వాళ్ళ బాధలను దూరం చేయాలి. మన మాటలు హితకరమైన మాటలు అంటారు, హితకరమైన వాక్కులు. ఇవి కూడా నోటితో చేసే పుణ్యమే. తర్వాత ప్రియం. ప్రియం అంటే చాలా ప్రియంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, కరుణతో మాట్లాడాలి, దయతో మాట్లాడాలి, భక్తితో మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడాలి. ప్రియం అంటే ఎదుటి వ్యక్తికి మనం ఎలా మాట్లాడితే ఇష్టం ఉంటుందో అలా మాట్లాడాలి, ప్రియం. తర్వాత నోటితో చేసే దాంట్లో స్వాధ్యాయం. స్వాధ్యాయం కూడా ఇది నోటితో చేసే పుణ్యమే. అంటే నోటితో వేదమంత్రాలు చదవడం, నోటితో ఋషుల యొక్క శ్లోకాలు చదవడం, సూత్రాలు చదవడం, వాటి గురించి వివరించి ఇదే నోటితో చెప్పడం. అంటే సత్య జ్ఞానాన్ని, శృతుల స్మృతుల్లో ఉన్న సత్య జ్ఞానాన్ని ఈ నోటితో చెప్తే నోటితో అది పుణ్యం అవుతుంది. దానివల్ల ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది. ఇవి నోటితో చేసే పుణ్యాలు 4. పుణ్యాలన్నా ధర్మాలన్నా ఒకటే. తర్వాత ఇక మన మనసుతో చేసే పుణ్యాలు ఏంటంటే దయాం, దయతో ఉండడం, అస్పృహం అంటే కోరుకోకపోవడం, అంటే ఎక్కువ కోరిక లేకపోవడం. అంటే అది కావాలి ఇది కావాలని కోరికలు అధికంగా అయితే అధర్మానికి దారితీస్తుంది. అంటే అస్పృహం అంటే కోరుకోకపోవడం. అంటే మనము ఇతరుల నుంచి కోరుకోకుండా ఇతరులకు ఇవ్వాలనుకోవడం. మన మనసులో ఎలాంటి భావం ఉండాలంటే ఇతరులది కావాలి అనే భావం ఉండకూడదు, ఇతరులకు ఇద్దామనే భావం ఉండాలి. అంటే అస్పృహం అంటే ఇతరులది కోరుకోకపోవడం. శ్రద్ధాం అంటే ఆస్తిక్యం కలిగి ఉండడం. అంటే వేదం మీద, ఈశ్వడి మీద, ఆత్మ మీద, ధర్మం మీద నమ్మకం ఉంచడం. ఇది పుణ్యాల కిందికి వస్తుంది. అంటే ఋషి ఇక్కడ 10 పాపాల గురించి 10 పుణ్యాల గురించి చెప్పడం జరిగింది. ఇవి కూడా నోటితో ఉన్నాయి, శరీరంతో ఉన్నాయి, మనసుతో ఉన్నాయి. ఇక్కడ నోటితో చేసేవి 4, మనసుతో చేసి 3, శరీరంతో చేసి 3 చెప్పడం జరిగింది. వీటిని మనం గుర్తుపెట్టుకొని ఈ మార్గంలో మనము ప్రయాణించాలి. అంటే ధర్మాన్ని చేయాలి, అధర్మాన్ని చేయకూడదు. వేదం ఎప్పుడైనా అధర్మం గురించి చెప్తుంది ఉన్నదిన్నట్టు, ధర్మం గురించి ఉన్నదిన్నట్టు చెప్తుంది. ఎందుకంటే అధర్మం చేయకూడదని, ధర్మం చేయాలని. నిజానికి జ్ఞానం అంటే ఏంది? అధర్మం వల్ల జరిగే నష్టం గురించి చెప్పేది, ధర్మం వల్ల జరిగే లాభం గురించి చెప్పేదే జ్ఞానం అవుతుంది. దానినే ధ్యానం చేస్తే మన జీవితం ధన్యమవుతుంది. ధ్యానంలో ఏం చేయాలి? మనం అధర్మాన్ని వదలాలంటే అధర్మం వల్ల జరిగే నష్టాల గురించి పదే పదే ఆలోచించాలి. అప్పుడు అధర్మం నుంచి దూరం అవుతాం. ఇక ధర్మం వల్ల కలిగే లాభాల గురించి పదే పదే ఆలోచించాలి. అప్పుడు ధర్మానికి దగ్గర అవుతాం మనం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మమే మనను రక్షిస్తుంది. ఈ ధర్మాన్ని మనము పాటించాలి. మనము అంటే నిజానికి చెప్పాలంటే ధర్మం అనేది మన యొక్క సుఖానికి మూలం కనుక ధర్మాన్ని ధరించాలి. ఎప్పుడు ధర్మాన్ని ధరిస్తూనే ఉండాలి. ఆ ధర్మాన్ని ధరించడం కోసం మనకు జ్ఞానం కావాలి. అది మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము శరీరం అంటే జీవితం అంటే ఏంటి? జీవితం అంటే మనకు అర్థం ఏంటంటే మిథ్యా జ్ఞానం ఉంటే దోషాలుంటాయి, దోషాలుంటే ప్రవృత్తి ఉంటుంది, ప్రవృత్తి ఉంటే జన్మ ఉంటుంది, జన్మ ఉంటే దుఃఖాలు ఉంటాయి. ఇదే సంసారం అంటే ఇది దుఃఖానికి కారణం. ఇక సుఖానికి కారణం ఏంటిది? మిథ్యా జ్ఞానం దూరం అయితే దోషాలు దూరం అవుతాయి, దోషాలు దూరం అయితే ప్రవృత్తి దూరం అవుతుంది, ప్రవృత్తి దూరం అయితే జన్మ రాదు, జన్మ రాకుంటే దుఃఖాలు ఉండవు. ఇదే సంసారం అంటే.
ఇది గుర్తుపెట్టుకోవాలి. తత్వజ్ఞానం వల్ల మిథ్యజ్ఞానం నశిస్తుంది. తత్వజ్ఞానం ఎందుకు కావాలంటే మన జీవితాన్ని సఫలం చేసుకోవడం కోసం. అంటే మనకు అపవర్గం లోపల సమస్త దుఃఖాల నుంచి నివృత్తి కలుగుతుంది కనుక ప్రతి శాస్త్రం కూడా అపవర్గం గురించి చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా 6 దర్శనాలను మోక్ష శాస్త్రాలు అంటారు. ఈ 6 శాస్త్రాల లోపల మనకు అపవర్గం గురించే చెప్పడం జరిగింది. అపవర్గం వల్ల మనం అత్యంత దుఃఖ నివృత్తిని పొందగలం. అందుకే అపవర్గం గురించి చెప్తాయి 6 దర్శనాలు. జ్ఞానానుముక్తి అని చెప్తాయి. ఈ 6 దర్శనాల్లో ఉన్న జ్ఞానము ముక్తికి కారణమవుతుంది. తర్వాత మనకు అంటే జీవితం లోపల మనం సాధించే విషయాల గురించి ఈ శాస్త్రాలు అంటే ఈ దర్శనాలన్నీ కూడా ఎలా చెప్తాయంటే మోక్షానికి ఎలా చేరుకోవాలో అని చెబుతూ ఈ భౌతిక జీవనం లోపల సుఖాన్ని ఎలా పొందాలో కూడా చెప్తాయి. అంటే కేవలము మోక్ష సుఖమే లభిస్తుంది, భౌతికం అంతా దుఃఖమయం ఉంటుందని ఏం లేదు. అదే చాలామంది అనుకుంటారు మోక్షం గురించి చెప్పే వాటి లోపల భౌతిక అభివృద్ధి ఉంటుందని. కానీ ఏ శాస్త్రం కూడా విడిగా మోక్షం గురించి చెప్పదు. భౌతిక అభివృద్ధితో కూడిన జ్ఞానముతోనే మోక్షం వైపు వెళ్ళడం గురించే చెప్తుంది ప్రతి శాస్త్రం ఇందులో. తర్వాత మనకు ఇది అంటే 2వ సూత్రము యొక్క భాష్యం. ఇది 2వ సూత్రం తర్వాత అంటే ఇక్కడ తత్వజ్ఞానము అనేది 16 పదార్థాల గురించి అని ప్రధానంగా చెప్పడం జరిగింది. ఆ 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం అంటే యథార్థ జ్ఞానం, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు తెలుసుకోవడం తత్వజ్ఞానం. కానీ ముఖ్యంగా ఇందులో కూడా మనకు ఈ 16 పదార్థాల లోపల ప్రమాణము ప్రమేయం, ప్రమేయాలు 12 గురించి చెప్పడం జరుగుతుంది శాస్త్రం లోపల. ఆ 12టికి సంబంధించిన తత్వజ్ఞానమే మన మోక్షానికి కారణమవుతుంది. మరి మిగతా వాటి జ్ఞానం అంటే మిగతా వాటి యొక్క జ్ఞానము ఈ 12 తత్వాల యొక్క దర్శనానికి పనికొస్తుంది. అంటే ప్రమాణం ఉంది, ప్రమాణాల గురించి తెలుసుకుంటేనే ప్రమేయాల గురించి నా తత్వజ్ఞానం మనకు లభిస్తుంది. అలా ఒక్కదానికొకటి సంబంధం అనేది ఉంటుంది. తర్వాత మనకిప్పుడు 3వ సూత్రం. 3వ సూత్రం ఏం చెప్తుందంటే అంటే ఇక్కడ మనకు శాస్త్రం ఎలా ఉంటుందంటే న్యాయదర్శనము ఫస్ట్ ఉద్దేశాన్ని చెప్తుంది. ఉద్దేశం అంటే నామం. అంటే ఇప్పుడు 16 మొదటి సూత్రం లోపల 16 నామాల గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఏం చేస్తుందంటే వాటి లక్షణం గురించి చెప్పడం జరుగుతుంది. 16 పదార్థాల గురించి వాటి పేర్లను పరిచయం చేయడాన్ని ఏమంటారు? ఉద్దేశం అంటారు. న్యాయదర్శనం యొక్క పద్ధతి ఎట్లుంటుంటే ఉద్దేశము, లక్షణము, పరీక్ష అని 3 పద్ధతుల్లో చెప్తుంది. ఇది అంటే మొదలు ఉద్దేశాన్ని చెప్తుంది, తర్వాత లక్షణాన్ని చెప్తుంది, తర్వాత పరీక్షని చెప్తుంది. ఇక్కడ ఉద్దేశం అంటే నామం. నామం అంటే ఉదాహరణకి ప్రమాణము, ఒక నామం ప్రమాణం గురించి చెప్తుంది. తర్వాత ప్రమాణం తర్వాత ప్రమేయాల గురించి చెప్తుంది. ప్రమాణము గురించి చెప్పడాన్ని, ప్రమాణం యొక్క పేరు చెప్పడాన్ని ఏమంటారు? ఉద్దేశం అంటారు. ఆ ప్రమాణం యొక్క లక్షణాలను చెప్తే లక్షణం అంటారు. ఆ లక్షణాలు ఎంతవరకు సత్యము, ఎంతవరకు అసత్యము అనే ఒక చర్చ, దాన్ని పరీక్ష అంటారు. ఈ శాస్త్రం లోపల తాను చెప్పిన నామాలకు సంబంధించిన లక్షణాల గురించి కూడా పరీక్ష ఉంటుంది. అంటే ఆ లక్షణాల లోపల ఈ లక్షణాలు సరిపోతాయా, ఈ లక్షణాల లోపల ఏవైనా తీసుకోవాలా, ఏమైనా లక్షణాలను కలపాలా అనేది కూడా ఉంటుంది మనకు ఈ శాస్త్రం లోపల. ఉద్దేశము, లక్షణము, పరీక్ష. ఉద్దేశము అంటే పేరు, లక్షణము అంటే ఉదాహరణకి ప్రమాణం గురించి చెప్పారు. ప్రమాణము అనగా ఏమి అంటే జ్ఞానాన్ని కలిగించే సాధనము, కరణం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రమాణం లోపల విభాగాలు కూడా ఉంటాయి కదా. అంటే ఈ శాస్త్రం లోపల ఉద్దేశము తర్వాత లక్షణం చెప్పచ్చు, లేదా ఉద్దేశముకు సంబంధించిన
ఏదైతే నామం ఉందో ప్రమాణం అనేది, ప్రమాణం లోపల విభాగాల గురించి కూడా చెప్తుంది ఈ శాస్త్రం. అంటే ప్రమాణాలు అంటే ఈ శాస్త్రం లోపల 4 ప్రమాణాలను తీసుకోవడం జరిగింది. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానం అని. ఈ 4 పేర్లను చెప్పడాన్ని విభాగం అంటారు. అంటే ఇది కూడా ఉద్దేశం కిందికి వస్తుంది. అంటే పేర్లు చెప్పడము, ఒక పేరు చెప్పినా ఆ పేరులోని విభాగాలు చెప్పినా దాన్ని ఉద్దేశం అంటారు. తర్వాత ఒక్కొక్కసారి ఈ శాస్త్రం ఎట్లా చెప్తుందంటే మొదలు విభాగాలు చెప్పకముందే లక్షణం గురించి చెప్పచ్చు, లేదా విభాగాలు చెప్పి కూడా లక్షణం గురించి చెప్పచ్చు. తర్వాత లక్షణాలు చెప్పిన తర్వాత పరీక్ష గురించి ఉంటుంది. ఆ విధంగా ఈ శాస్త్రం చెప్పడం జరుగుతుంది. అంటే మనకు మొదలు అంటే ఈ శాస్త్రము ఏం చెప్పింది అంటే 16 పేర్లు చెప్పింది. 16 పేర్లు మొదటి పేరేంటిది? ప్రమాణం. ఆ ప్రమాణములోని విభాగాల గురించి చెప్తుంది ఈ సూత్రం, 3వ సూత్రం. ఏంటిదంటే ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దాః ప్రమాణాని. ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దాః ప్రమాణాని. ప్రమాణంలోని విభాగాల గురించి చెప్పడం జరిగింది ఇందులో. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము. ఇది కూడా ఉద్దేశ్యమే, ఉద్దేశం చెప్పడం జరిగింది. ఈ ఉద్దేశములో ఉన్న ఒక్కొక్క దాని గురించి దాని లక్షణాలు చెప్తే దాన్ని అంటే లక్షణము అంటే ఏంటంటే ప్రత్యక్షం ఉంది, ప్రత్యక్షము యొక్క విశేష గుణాలను చెప్తే దాన్ని లక్షణం అంటారు. ఏదైనా ఒక పదార్థం యొక్క విశేష గుణాలను చెబితేనే ఆ పదార్థం గురించి మనకు అర్థమవుతుంది. ఆ పదార్థము గురించి అర్థం చేసే విశేష గుణాలను చెప్పడాన్ని లక్షణం అంటారు. అంటే ఉదాహరణకి 2 పదార్థాలకు ఉన్న సామాన్య లక్షణాలు చెప్పినాం అనుకోండి, 2 పదార్థాల మధ్య తేడా మనకు తెలియదు. 2 పదార్థాల గురించి చెప్పదలుచుకున్నప్పుడు 2 పదార్థాల్లో ఉన్న విశేష లక్షణాలు చెప్తేనే ఆ పదార్థం గురించి అర్థమవుతుంది. ఆ విశేష లక్షణాలను చెప్పడాన్నే, విశేష గుణాలను చెప్పడాన్నే లక్షణం అంటారు. ఇక్కడ ఈ సూత్రము ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని 4 ప్రమాణాలు న్యాయదర్శనం ప్రకారము. ఆ 4 ప్రమాణాలు ఎందుకు? ప్రమేయాలను తెలియజేయడం కోసం. ప్రమాణం ఎందుకు? ప్రమేయ జ్ఞానం కోసం. మరి ఈ 4 ప్రమాణాలు అంటే ఒక ప్రమేయాన్ని 12 ప్రమేయాలు ఉన్నాయి, ఇక్కడ 4 ప్రమాణాలు ఉన్నాయి. అంటే ఒక్క ప్రమాణము ఒక ప్రమేయాన్ని తెలియజేస్తుందా, 12 ప్రమేయాలను తెలియజేస్తుందా? లేదా ఒక ప్రమేయాన్ని తెలుసుకోవడానికి 4 ప్రమాణాలు అవసరమా, 3 అవసరమా, 2 అవసరమా? ఎలా ఉంటుంది అనే దానికి ఏం చెప్తాడంటే ఋషి ఇక్కడ కొన్ని ప్రమాణాలు ఎలా ఉంటాయంటే 2-3 ప్రమాణాలు కలిసి ఒక ప్రమేయాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ ఒక ప్రమాణం 2-3 ప్రమేయాలను తెలియజేస్తుంది. అంటే అలా కండిషన్ ఏం లేదు. ఈ ప్రమాణం ద్వారా ఈ ప్రమేయం తెలుస్తుంది, ఈ ప్రమేయం ద్వారా ఈ ప్రమాణం తెలుస్తుంది, అట్లా ఏం లేదు. అంటే ప్రమాణము, ప్రమేయము ఒక్కొక్కసారి ఒక ప్రమేయం కోసము 4 ప్రమాణాలను కూడా వాడుకోవడం జరుగుతుంది. 4 ప్రమాణాల ద్వారా కూడా ఆ ప్రమేయం మనకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఆత్మజ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానము మనకు శబ్ద ప్రమాణం ద్వారా కూడా తెలుస్తుంది. ఇక్కడ 4 ప్రమాణాలు ఉన్నాయి: ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని. ఇక్కడ ప్రత్యక్షం అంటే డైరెక్ట్గా చూడడం, డైరెక్ట్గా ప్రత్యక్షం చేసుకోవడం. అనుమానం అంటే అనుమానించడం. ఉపమానం అంటే పోల్చుకోవడం. శబ్దము అంటే ఆప్త గ్రంథాల్లోని విషయం, అంటే ఆప్తోపదేశ శబ్ద. ఆప్తోపదేశం శబ్దం అవుతుంది, శబ్ద ప్రమాణం అవుతుంది. ఇక్కడ ఆప్తోపదేశం అంటే శృతుల్లో, స్మృతుల్లో ఉన్న విషయాన్ని శబ్ద ప్రమాణం అంటారు. శబ్దం అంటే స్మృతుల లోపల, శృతుల్లో ఉన్నది, అంటే వేదం లోపల, ఋషి గ్రంథాల్లో ఉన్నదాన్ని శబ్దం అంటారు. ఇప్పుడు ఆత్మజ్ఞానము, ఆత్మ ఉంది అనేది ఏం తెలియజేస్తుంది? శబ్ద ప్రమాణం తెలియజేస్తుంది. అంటే ఆత్మ యొక్క జ్ఞానం, మనకు ఆత్మ ఉంది అనే జ్ఞానము ఎలా కలిగింది? శబ్ద ప్రమాణం ద్వారా కలిగింది. ఇక ఈ ఆత్మ గురించే అనుమాన ప్రమాణం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అనుమానం అంటే ఏంది? దాని లక్షణాలు, లింగము. లింగము అంటే లక్షణము. ఆత్మ యొక్క లక్షణాలను బట్టి కూడా ఆత్మను తెలుసుకోవచ్చు.
శబ్ద ప్రమాణం ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చు, ఆత్మ లక్షణాలను బట్టి కూడా ఆత్మను తెలుసుకోవచ్చు. ఆత్మకు 6 లక్షణాలు ఉన్నాయి: ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానం, ప్రయత్నం. ఇవి ఎక్కడ కనిపిస్తాయో అక్కడ ఆత్మ ఉంది అని కూడా, అక్కడ ఆత్మ ఉందని కూడా భావించవచ్చు. దీన్ని ఏమంటారు? అనుమాన ప్రమాణం అంటారు. తర్వాత మనము బాగా యోగ సాధన చేసాం, సంప్రజ్ఞాత సమాధి వరకు వెళ్ళాము, వింధ్యాన్ యోగి అయిపోయాము. వింధ్యాన్ యోగి అంటే కనీసం ప్రయత్నం చేస్తే సమాధిని పొందే వ్యక్తిని వింధ్యాన్ యోగి అంటారు. యుక్త యోగి అంటే ప్రయత్నం లేకుండా, అంటే ఇంకా సమాధి యొక్క అభ్యాసం లేకుండానే సమాధిని పొందే వ్యక్తిని యుక్త యోగి అంటారు. కనీసం మనం వింధ్యాన్ యోగి కావాలి, అంటే ప్రయత్నం చేస్తే మనకు సమాధి లభిస్తే, అది మొదటి సమాధి ఏం లభిస్తుంది? సంప్రజ్ఞాత సమాధి లభిస్తుంది. సంప్రజ్ఞాతి సమాధి లభించిన వ్యక్తికి ఆత్మ యొక్క ప్రత్యక్షం నేరుగా జరుగుతుంది. అంటే ఆత్మ అనే ప్రమేయాన్ని తెలుసుకోవడం కోసము శబ్దము సహకరిస్తుంది, అనుమానం సహకరిస్తుంది, తర్వాత ప్రత్యక్షం కూడా సహకరిస్తుంది. అంటే ప్రత్యక్షము అంటే అది ఏ ప్రత్యక్షము? మనోప్రత్యక్షము. అబాహ్య ప్రత్యక్షం ద్వారా సమాధి లోపల ఆత్మను మనము దర్శించడము, అది ప్రత్యక్షమే. అంటే ఆత్మను ప్రత్యక్షం ద్వారా కూడా తెలుసుకోవచ్చు, అనుమానం ద్వారా తెలుసుకోవచ్చు, శబ్దం ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత అంటే మనము ఆత్మను ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే ఆత్మ మనస్సు వీటి రెండిటి మధ్య ఒక విశేషమైన సంయోగం ఏర్పడ్డప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అలా తర్వాత ఇంకొకటి, ఇది ఆత్మ గురించి. అగ్ని ఉంది. అగ్నిని తెలుసుకోవడం కోసము ఒక వ్యక్తి చెప్పాడు అక్కడ అగ్ని ఉంది అని. అంటే అక్కడ అగ్ని అడవిని కాల్చుతుంది అని చెప్పాడు అనుకోండి. ఇక్కడ మనము అగ్నిని శబ్ద ప్రమాణం ద్వారా విన్నాం, ముందుకు వెళ్ళిన తర్వాత పొగ కనిపించింది, అది అనుమానం. అంటే అతడు చెప్పిన శబ్ద ప్రమాణానికి ఆ పొగ అనేది బలాన్ని చేకూర్చింది. ఇంకా ముందుకెళ్ళాము, అగ్ని కనిపించింది. అంటే మనము శబ్దము అంటే ఇక్కడ అగ్నిని శబ్దం ద్వారా తెలుసుకున్నాము, తర్వాత అనుమానం ద్వారా తెలుసుకున్నాము, ప్రత్యక్షంగా కూడా తెలుసుకున్నాము. కానీ ఎప్పుడైనా ప్రత్యక్షంగా తెలుసుకునే వరకు మన ప్రయత్నం అనేది కొనసాగుతుంది. అంటే నిజంగా ప్రత్యక్షము కలగనంత వరకు మన ప్రయత్నం కొనసాగుతుంది, మనకు సంతృప్తి అనేది కలగదు. అంటే కొన్ని ప్రమేయాలను తెలుసుకోవడానికి అన్ని ప్రమాణాలను వాడవలసి వస్తుంది. ఇలా అన్ని ప్రమాణాలను వాడడాన్ని ఇందులో ఏమంటారంటే అభిసంప్లవం అంటారు, అభిసంప్లవము అంటారు. అంటే ఒక ప్రమేయం కోసము అనేక ప్రమాణాలను వాడితే అభిసంప్లవం అంటారు. లేదా ఒకే ప్రమాణాన్ని వాడితే దాన్ని వ్యవస్థ అంటారు. ఒకే ప్రమాణం ద్వారా కూడా మనకు ప్రమేయ జ్ఞానం కలగచ్చు. ఎలా అంటే స్వర్గకామో యజేత అనేది ఒకటి మనకు వస్తుంది శాస్త్రం లోపల. అంటే ఎవరైతే యజ్ఞం చేస్తారో వాళ్లకు స్వర్గం లభిస్తుంది. ఇది కేవలం శబ్ద ప్రమాణమే. అంటే మనము సాధారణ మానవులు యజ్ఞం చేస్తే స్వర్గాన్ని పొందినట్టు చూడలేరు కదా. యోగి సమాధి స్థితి పొందిన వ్యక్తులు వేరు, కానీ సాధారణ మానవులకి స్వర్గకామో యజేత అంటే యజ్ఞం చేసిన వాళ్ళకి స్వర్గం లభిస్తుందంటే కేవలం శబ్ద ప్రమాణం ద్వారానే నమ్మడం. దీన్ని వాస్తవానికి మనము ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ దీన్ని తెలుసుకోరాదు. ఇది ఒకే ప్రమాణం ద్వారా తెలుసుకునే జ్ఞానము. దీన్ని ఏమంటారు? వ్యవస్థ అంటారు. అంటే అభిసంప్లవ్ అంటే అన్ని ప్రమాణాల ద్వారా తెలుసుకునే విషయము, ఒకే ప్రమాణం ద్వారా తెలుసుకునే విషయాన్ని వ్యవస్థ అంటారు. అయితే ఇందులో ప్రత్యక్ష ప్రమాణం కానీ తర్వాత అనుమాన ప్రమాణం కానీ ఈ విషయానికి ఉపయోగపడవు. ఇంకొక ఉదాహరణ అంటే అనుమానం ద్వారా తెలుసుకునే విషయం, ఇది శబ్దం ద్వారా అనుమానం ద్వారా తెలుసుకునే విషయం చెప్తున్నాను. ఏంటంటే మనం ఇంట్లో ఉన్నాము, గట్టిగా ఉరిమింది అనుకోండి, పిడిగేసింది అనుకుంటాము, లేదా గట్టిగా మెరిచింది అనుకోండి. మెరుపు కానీ పిడుగు కానీ మొదలు జరుగుతుంది, తర్వాత ఉరుము వస్తుంది.
ఉరుము మనం మెరుపును చూడలేదు, పిడుగును చూడలేదు, కానీ ఇంట్లో ఉండి ఉరుమును విన్నాము, కానీ పిడుగును మెరుపును అనుమానించాము. ఇది కేవలం అనుమాన ప్రమాణం. దీనిలో శబ్ద ప్రమాణం లేదు, తర్వాత ప్రత్యక్ష ప్రమాణం లేదు. అనుమాన ప్రమాణం ద్వారానే కన్ఫామ్ అయింది. దీనికి ప్రత్యక్ష ప్రమాణం అవసరం లేదు, శబ్ద ప్రమాణం అవసరం లేదు. ఇది అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకున్న విషయం. అంటే తర్వాత కేవలము అంటే ఇలా మనకు అంటే ఇంకొక విషయం వస్తుంది ఏంటంటే, అంటే కేవలం శబ్దం ద్వారా తెలుసుకున్నాము, కేవలం అనుమానం ద్వారా. కేవలం ప్రత్యక్షం ద్వారా తెలుసుకునేది కూడా ఉంది. ఏంటంటే ఒక చేతిలో ఉసిరికాయ ఉందనుకోండి. చేతిలో ఉసిరికాయను ఏ ప్రమాణం ద్వారా తెలుసుకున్నాము? ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకున్నాం. అనుమానించలేదు, శబ్ద ప్రమాణం ద్వారా కాదు. ఏదో పుస్తకంలో ఉంటే ఇది ఉసిరికాయ లేదు, లేదా అనుమానించి ఇది ఉసిరికాయనా కాదా అని తెలుసుకోలేదు. ఉసిరికాయను ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. అంటే కళ్ళ ముందున్న వస్తువులను ప్రత్యక్షంగా తెలుసుకుంటాం. దానికి అనుమానము, శబ్దం అనేది అవసరం లేదు. ఇది కూడా వ్యవస్థా పద్ధతి అంటారు. అంటే ఇక్కడ మనకు వ్యవస్థా పద్ధతి, అభిసంప్లవ పద్ధతి అని రెండు ఉన్నాయి. అంటే ఎక్కువ ప్రమాణాలు వాడుకొని ఒక ప్రమేయాన్ని తెలుసుకుంటే అభిసంప్లవం అంటారు. ఒకటే ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని తెలుసుకుంటే దాన్ని వ్యవస్థ అంటారు. అంటే దీన్ని వ్యవస్థ పద్ధతి ద్వారా మనం తెలుసుకున్నాము. ఇక్కడ ప్రత్యక్షము ద్వారా మనము ఎక్కువ తెలుసుకుంటామా, శబ్దం ద్వారా ఎక్కువ తెలుసుకుంటామా, అనుమానం ద్వారా ఎక్కువ తెలుసుకుంటామా అంటే నిజానికి శబ్దం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి. అంటే అనేక విషయాలను తెలియజేసే ప్రమాణం ఏంటిది? శబ్దం. కానీ శబ్దము మనకు సంతృప్తినివ్వదు. ప్రత్యక్ష ప్రమాణం అంత సంతృప్తిని శబ్దం ఇవ్వలేదు, అనుమానం ఇవ్వలేదు. అంటే ఒక వస్తువు గురించి మనం చదివినంత మాత్రాన మనకు సంతృప్తి కలదు ప్రత్యక్షం చేసుకునే వరకు. అంతేకాకుండా శబ్దము, అనుమానం యొక్క లక్ష్యం కూడా ప్రత్యక్షమే. ప్రత్యక్షము అనేది జరిగే వరకు మన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ప్రత్యక్షం కలుగుతుందో అప్పుడే మనకు సంతృప్తి కలుగుతుంది. కనుక ప్రత్యక్షము అనేది గొప్పదే. కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్షం హి అల్పం. ప్రత్యక్షంగా తెలుసుకునేటి అల్పంగా ఉంటాయి, అప్రత్యక్షం హి అనల్పం. అంటే పరోక్షంగా తెలుసుకునే అంటే శబ్ద ప్రమాణం ద్వారా అనుమానంతో తెలుసుకునేటి అధికంగా ఉంటాయి. అంటే క్వాంటిటీ శబ్ద ప్రమాణంలో అధికంగా ఉంటుంది, కానీ క్వాలిటీ ప్రత్యక్ష ప్రమాణంలో ఉంటుంది. ఈ విధంగా మనము అంటే ప్రత్యక్షము ద్వారా అంటే ఒక వస్తువు గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, ఒక ప్రమేయం గురించి అంటే ఆ వస్తువును తెలుసుకుంటేనే దాన్ని ప్రాప్తింపజేసుకోవాలా, వదిలిపెట్టాలా, ఉపేక్షించాలనేది అర్థమవుతుంది. ఒక వస్తువు యొక్క యథార్థ స్వరూపం తెలియకముందు మన లోపల హేయము, ఉపదేయము, ఉపేక్ష అనేటివి కలగవు. వస్తువును చూస్తేనే హేయము వదలాలా, ఉపదేయము సంగ్రహించుకోవాలా, ఉపేక్ష దీని గురించి ఏం పట్టించుకోవద్దా అనేది అర్థమవుతుంది. అందుకే మనకు సత్యజ్ఞానం అనేది అవసరం. ఎప్పుడైనా సత్యజ్ఞానము కలిగితేనే మనం చేసే పని అంటే హేయం కానీ, ఉపదేయం కానీ, ఉపేక్ష కానీ అవి మనకు మేలు చేస్తాయి, లేకుంటే కీడు చేస్తాయి. అంటే సత్యజ్ఞానము కలగకుండా మనము ఒకదాన్ని వదిలినా, ఒకదాన్ని పట్టుకున్నా, ఒకదాన్ని ఉపేక్షించినా అది మనకు అపార నష్టాన్ని చేస్తుంది. అయితే మనకు సత్యజ్ఞానం అనేది కలగడం ముఖ్యం. ఎప్పుడైనా మనకు నాలుగు ప్రమాణాలను ఉపయోగించి మనం ఒక వస్తువును, ఒక ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాం అనుకోండి. అభిసంప్లవం ద్వారా ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇందులో ఏది ఒకటి అన్నిట్లో లోపం ఉన్నా, ఏ దాంట్లో ఒక దాంట్లో లోపం ఉన్నా మనకు అది వస్తువు యొక్క యథార్థ జ్ఞానాన్ని తెలియదు. ఏది ఒకటి లోపించిన అంటే శబ్ద ప్రమాణం లోపించిన, అనుమాన ప్రమాణం లోపించిన, ప్రత్యక్ష ప్రమాణం లోపించిన
మనకు దాని యొక్క యథార్థ జ్ఞానం కలగదు. కనుక మనము అభిసంప్లవ పద్ధతి లోపల అన్ని ప్రమాణాలను ఉపయోగించి ప్రమేయాన్ని తెలుసుకుంటున్న సమయం లోపల ఎందులో లోపం లేకుండా చూడాలి. ఈ న్యాయదర్శనం అంతా కూడా ప్రమాణాలను సంపూర్ణంగా ఉపయోగించుకునే విధానాన్ని తెలియజేసే శాస్త్రం ఇది. అంటే శుద్ధ జ్ఞానం కలగాలంటే ప్రమాణాల యొక్క ఉపయోగము పరిపూర్ణంగా మనకు తెలిసి ఉండాలి. అదే విషయాన్ని న్యాయదర్శనం తెలియజేస్తుంది. చాలా ముఖ్యమైన శాస్త్రం ఇది. తర్వాత మనకు ఈ 3వ సూత్రము అంటే వీటి గురించి అంటే ఇప్పుడు ఈ ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము ఈ 4 ప్రమాణాల గురించి ఇక్కడ మామూలుగా పరిచయం చేయడం జరిగింది ఋషి. తర్వాత దీని గురించి వివరంగా ఉంటుంది. శాస్త్రం అంతా కూడా ఈ 16 పదార్థాల గురించి వివరంగా తెలియజేయడం ఉంటుంది. అంటే ప్రమాత అంటే మనము తెలుసుకునే వాళ్ళము, ప్రమాత కోసము ప్రమేయము, ఆ ప్రమేయం యొక్క యథార్థ స్వరూపం కోసం ప్రమాణం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 4వ సూత్రం. 4వ సూత్రం ఏంటంటే 4వ సూత్రంలో ఇప్పుడు ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము ఈ ప్రమాణాలని చెప్పడం జరిగింది. అంటే ఉద్దేశ్యం యొక్క విభాగాలు, అంటే నామం యొక్క విభాగాలు చెప్పడం జరిగింది. ప్రమాణాలు అంటే ఇది 4. ఇందులో ప్రత్యక్షం యొక్క లక్షణం చెప్తున్నాడు. ప్రత్యక్షం అంటే ఏందో దాని యొక్క లక్షణం చెప్తున్నాడు. ఏంటంటే 4వ సూత్రం ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశం, అవ్యపదేశ్యం, అవ్యభిచారి, వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశం, అవ్యభిచారి, వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. అంటే ప్రత్యక్ష ప్రమాణం యొక్క లక్షణం చెప్పడం జరిగింది ఈ సూత్రం లోపల. అంటే ఇంద్రియాలు అర్థాలతో సన్నికర్షం అంటే సంయోగము చెందితే జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. ఆ జ్ఞానము అవ్యపదేశం కావద్దు. అంటే అవ్యపదేశం, అవ్యభిచారి. అవ్యపదేశం అంటే వ్యపదేశం కాకూడదు, అవ్యభిచారి అంటే వ్యభిచారి కాకూడదు. వ్యవసాయాత్మకం అంటే నిశ్చయమైన జ్ఞానాన్ని ఇస్తే దాన్ని ప్రత్యక్షం అంటారు. ఒక వస్తువును మనం చూస్తున్నాం అంటే వస్తువును చూడడానికి వస్తువుకు కళ్ళకు మధ్య సంయోగం ఏర్పడాలి. దీన్నే సన్నికర్షం అంటారు. అప్పుడు అంటే వస్తువుతోని అంటే అర్థము, వస్తువు అంటే అర్థంతో ఇంద్రియాలు, ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. అంటే ఇంద్రియాలు అర్థాలతో కలిస్తే, ఇంద్రియాలతోని మనసు కలిస్తే, మనసుతోని ఆత్మ కలిస్తే ఈ జ్ఞానం అనేది కలుగుతుంది. అంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం లోపల ఇంద్రియాలు అర్థాల కలయిక అనేది ఉంటుంది. మిగతా ప్రమాణాల లోపల అంటే ప్రత్యక్షం కాకుండా అనుమానము, శబ్దము, ఉపమానం లోపల ఈ ఇంద్రియార్థ సన్నికర్షం ఉండదు. ఇంద్రియాలతోనే అర్థాలు కలవడం అనేది ఉండదు. అది మనస్సుకు ఆత్మకు మధ్యనే సంయోగం ఉంటుంది. కానీ ఏ ప్రమాణం లోపలనైనా ప్రత్యక్షాన్ని సహాయంగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ లభించే జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానం కాదు. ఇక్కడ ఇంద్రియాలు అర్థాలతోని కలిస్తే మనకు ప్రత్యక్షము అనేది జరుగుతుంది. అంటే ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే ఏంటంటే ఇంద్రియాలు అర్థాలతో కలవడము, దీన్ని ప్రత్యక్షము అంటారు. తర్వాత ఇంద్రియాలు అర్థాలతో కలవగా ఏర్పడ్డ జ్ఞానాన్ని కూడా ప్రత్యక్షం అంటారు. ఈ ప్రత్యక్ష జ్ఞానం ఎట్లాంటిదంటే ఇది విన్నది చదివినది కాదు, మనం డైరెక్ట్ చూసేది. ఇందులో అవ్యపదేశం అన్నాడు. అవ్యపదేశము అంటే వ్యపదేశం కానిది, అంటే చదివినదో విన్నదో కాదు, ఈ జ్ఞానము నేరుగా చూస్తున్నది. అవ్యపదేశం అంటే వ్యపదేశం కానిది కావాలి. తర్వాత
పదార్థాల యొక్క యథార్థ జ్ఞానం కావాలి మనకు. ఇక్కడ అవ్యభిచారం అంటే ఉదాహరణకి ఒకదాన్ని మనం కళ్ళతోనే చూస్తున్నాం, కానీ కళ్ళల్లో లోపం ఉంటే ఒకదానికొకటి అనుకుంటాం. అంటే కన్ఫామ్గా అది పామే అనుకున్నాం అనుకోండి తాడును చూసి, కానీ అక్కడికి వెళ్తే అది పాము కాదు, తాడే. దీన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. అంటే వ్యభిచారం కాకుండా ఉండాలి. అంటే మనము చూసిన వస్తువు అక్కడికి వెళ్ళినా అదే ఉండాలి. అది కాకుంటే దాన్ని వ్యభిచారం అంటారు, అవ్యభిచారి అన్నారు. అందుకే ఇక్కడి నుంచి ఏదైతే కళ్ళతో చూసామో అది వ్యభిచారి కాకూడదు, అదే వస్తువు అయి ఉండాలి, అవ్యభిచారం. తర్వాత వ్యవసాయాత్మకం, నిశ్చయంగా ఉండాలి. మనం ఒక వస్తువును చూస్తున్నాము, ఇదేంటి చెట్ట మనిషి అనుకుంటే అది ప్రత్యక్షం కాదు, కన్ఫామ్ చేసుకోవాలి, చెట్ట మనిషి. సంశయాత్మకంగా ఉండద్దు. సంశయం ఎట్లా కలుగుతుంది? మనకు సామాన్య లక్షణాలు కనిపించి విశేష లక్షణాలు కనిపించకుంటే సంశయం కలుగుతుంది. కానీ సంశయము ఆత్మకంగా ఉండొద్దు ప్రత్యక్ష జ్ఞానం ఎప్పుడు కూడా. అంటే ప్రత్యక్ష జ్ఞానం లోపల అది వ్యపదేశం కావద్దు, విన్నది చదివింది కావద్దు, వ్యభిచారం అంటే మార్పు రావద్దు, చూసిన ఏదైతే అనుకున్నామో అదే వస్తువు అయి ఉండాలి. అంటే ఉదాహరణకి మృగతృష్ణ, ఎండమావులు చూస్తాం, కానీ ఇక్కడి నుంచి కళ్ళకు కరెక్ట్ నీళ్ళనే కనిపిస్తాయి, కానీ అక్కడ నీళ్ళు ఉండవు. ఇది వ్యభిచారం. మనము చూస్తే అక్కడ నీళ్ళు అంటే నీళ్ళే ఉంటే అది అవ్యభిచారం అవుతుంది. అలా సంశయాత్మకం అంటే దూరంలో అది పొగనా లేకపోతే ధూళి అనేది సంశయం ఉందనుకోండి, కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం, అది కూడా ప్రత్యక్ష జ్ఞానం కాదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం సూర్యుని చూస్తున్నాము, చంద్రుని చూస్తున్నాము. సూర్యచంద్రులు చాలా చిన్నగా కనిపిస్తారు, అంటే కళ్ళే చెప్తున్నాయి, ఇందులో ఏం పొరపాటు లేదు. కానీ ఒకవేళ సూర్యుని దగ్గరికి చంద్రుని దగ్గరికి పోతే అంత చిన్నగా ఉండరే. అంతేకాకుండా మనకు సూర్యుడు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి భూమి తిరుగుతుంది. అంటే భూమి తిరగడం మనకు తెలుస్తలేదు, కానీ సూర్యుడు తిరుగుడు తెలుస్తుంది. కానీ వాస్తవానికి ఇది వ్యభిచారం. అంటే అక్కడికి వెళ్తే సూర్యుడు తిరగడు, భూమి తిరుగుతుంది. ఇది వ్యభిచార జ్ఞానం అంటారు. అంటే సూర్యుడు తిరుగుతుండు, భూమి తిరగట్లేదంటే వ్యభిచార జ్ఞానం. అవ్యభిచార జ్ఞానం అంటే ఏంది? సూర్యుడు తిరగట్లేదు, భూమి తిరుగుతుంది అనుకోవడం. అంటే ప్రత్యక్షం ఎలా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి, సంశయాత్మకంగా ఉండొద్దు, నిశ్చయాత్మకంగా ఉండాలి. అలా అంటే మనకు ఇక్కడ మనకు సూత్రం లోపల ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అన్నాడు. ఇంద్రియాల అర్థాల సన్నికర్షంతో అంటే సంయోగంతో జ్ఞానం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఆత్మ మనసుకు ఇంద్రియాలకు సంయోగం ఉన్నట్టు చెప్పలేదు, కానీ ఇంద్రియాలకు మనసుకు తర్వాత మనసుకు ఆత్మకు సంయోగం అనేది కామన్గా ఉంటుంది. అంటే ముఖ్యంగా అన్ని ప్రమాణం లోపల ఆత్మకు మనసుకు సంయోగం అనేది అయితే ఉంటుంది. అంటే ప్రత్యక్షంలో ఉన్నట్టే అనుమానంలో ఉంటుంది, ఉపమానంలో ఉంటుంది, శబ్దంలో కూడా ఉంటుంది. మనస్సుకు ఆత్మకు సంయోగం. ఇక మనస్సుకు ఇంద్రియాలకు సంయోగం అనేది ఈ ప్రత్యక్ష ప్రమాణంలోనే ఉంటుంది. అంటే ఇంద్రియాలతోని మనసు కలిస్తేనే ఆ ఇంద్రియాల ద్వారా తెలుసుకునే అర్థాలు మనకు తెలుస్తాయి, లేకుంటే తెలియవు. అయితే ఇక్కడ ఇంద్రియాలతోని మనసు కలవడము, అన్ని ఇంద్రియాలతో కలవడం ఒకటే పద్ధతిలో ఉంటుంది. అంటే కళ్ళతోని ఏ విధంగా కలుస్తుందో చెవులతోనే అదే విధంగా కలుస్తుంది, అదేవిధంగా గ్రహణేంద్రియంతో కలుస్తుంది, రసనేంద్రియంతో కలుస్తుంది, స్పర్శేంద్రియంతో కలుస్తుంది. అక్కడ ఆ కలయిక లోపల తేడా ఏముండదు. మనస్సు ఇంద్రియాలతోని కలవడము ఏ ఇంద్రియంతోనైనా ఒకే రకంగా కలుస్తుంది, కానీ ఇంద్రియాలు అర్థాలతో కలియడం అనేది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు కళ్ళతోని దృశ్యాలు చూడాలంటే ఒక పద్ధతి ఉంటుంది, చెవులతోని శబ్దాలు వినాలంటే ఒక పద్ధతి ఉంటుంది, నాలుకతోని రుచి చూడాలంటే ఒక పద్ధతి ఉంటుంది, చర్మంతో స్పర్శించాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ముక్కుతోని వాసన చూడాలంటే ఒక పద్ధతి ఉంటుంది.
ఇక్కడ అర్థాలకు ఇంద్రియాలకు ఈ కలయిక అనేది రకరకాలుగా ఉంటుంది, కానీ మనస్సుకు ఇంద్రియాలకు కలయిక ఒకే రకంగా ఉంటుంది. అది మనము గమనించాలి. కళ్ళతో దృశ్యాలు చూస్తున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, చెవులతో శబ్దాలు వింటున్నాం. ఈ మూడు ఒక రకంగా అనిపిస్తుంది, అంటే ఆ విషయాలు వీటి దగ్గరికి వస్తున్నాయి. అంటే మనకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చర్మంతో స్పర్శించడము, అంటే ఆ పదార్థము కలిస్తేనే చర్మంతో స్పర్శ ఏర్పడుతుంది. నాలుక పైకి ఆ పదార్థం వస్తేనే రుచి ఏర్పడుతుంది. కానీ కళ్ళతో చూసే దృశ్యాలు కానీ, చెవులతో వినే శబ్దాలు కానీ మనకు ఎక్కడెక్కడియో వినబడుతుంటాయి, ఎక్కడెక్కడియో కనబడుతుంటాయి, ఎక్కడిదెక్కడో వాసన వస్తుంటుంది. అలా రకరకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా మనము అంటే ఈ ఇంద్రియ అంటే ప్రత్యక్ష జ్ఞానాన్ని మనము తెలుసుకోవడం అనేది అంటే ఈ విధంగా ఉండాలి. ఏదో ఒకటి చూసాము కనిపించింది అంటే కాదు, అది అవ్యపదేశం కావాలి, అవ్యభిచారం కావాలి, వ్యవసాయాత్మకం కావాలి. అప్పుడు దాన్ని ప్రత్యక్ష జ్ఞానము అనడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు 4వ సూత్రం గురించి భాష్యకారుడు ఇంకేం చెప్తున్నాడంటే, ఇప్పుడు ప్రత్యక్ష జ్ఞానం అనేది శబ్ద జ్ఞానము కలగకుండా మనకు కలగచ్చు. శబ్ద జ్ఞానం లేకుండా కూడా ప్రత్యక్ష జ్ఞానం అనేది కలగచ్చు. ఎట్లా అంటే, నీరు గురించి శబ్ద జ్ఞానం లేదనుకోండి, అయినా నీరు దాహాన్ని తీర్చుతుంది. అంటే శబ్ద జ్ఞానం ఉంటేనే ప్రత్యక్ష జ్ఞానం పనిచేస్తుంది, శబ్ద జ్ఞానం ద్వారానే ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతామనేది అట్లే లేదు. అంటే ఒక పండు గురించి మనకు ఎలాంటి శబ్దజ్ఞానం లేకున్నా అది తింటే అది మెత్తగుందా, తీయగుందా, కమ్మగుందా అనేది మనకు అర్థమవుతుంది. శబ్దజ్ఞానం ఏం అవసరం లేదు అక్కడ. ఇక్కడ ఋషి అదే చెప్తున్నాడు. శబ్దజ్ఞానము మరి ఈ శబ్దజ్ఞానం అంటే ఈ శబ్దజ్ఞానం లేకున్నా మనకు ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. శబ్దజ్ఞానం ఎందుకు? ప్రత్యక్ష జ్ఞానం కోసమే. శబ్దజ్ఞానం లేకపోయినా మనకు ప్రత్యక్షంగా కొన్నిటి గురించి అంటే వినక ముందే తెలుసుకోవచ్చు. తెలుసుకున్న వింటేనే వాటి యొక్క రుచి, వాటి యొక్క స్వభావం తెలుస్తుందని ఏం లేదు. వినకున్నా వాటిని ప్రత్యక్షంగా పొందినప్పుడు వాటి యొక్క యథార్థ జ్ఞానం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఒక వస్తువును చూస్తున్నప్పుడు సంశయాత్మకంగా ఉండొద్దు అని అన్నాం. ఈ సంశయం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే, ఒక వస్తువు అంటే దూరంగా ఉన్న ఆ పదార్థము పొగన లేదా ధూళి అని ఎందుకు అనుకుంటున్నాము? అది ఇంద్రియాలకు మనస్సుకు ఉన్న సంబంధములో పుడుతుందా సంశయము, లేదా ఆత్మకు మనస్సుకు మధ్య ఉన్న సంయోగంలో పుడుతుందా ఈ సంశయం? సంశయం ఎక్కడ పుడుతుంది అంటే, ఏదైనా చిదావసానో భోగ ఆత్మకే చేరుకుంటుంది జ్ఞానం. ఆత్మకు చేరుకునే ఈ జ్ఞానము సంశయాత్మకం ఎందుకైంది అంటే, ఇక్కడ ఋషి ఏం చెప్తున్నాడంటే, ఇంద్రియాలు విషయాన్ని సంశయాత్మకంగా గ్రహిస్తే ఆ విషయము మనసులోకి వెళ్తుంది, అదే విషయం ఆత్మలోకి వెళ్తుంది. అంటే సంశయం అనేది ఎక్కడ పుడుతుందంటే ఇంద్రియార్థాల సన్నికర్షంలోనే పుడుతుంది, సంయోగంలోనే పుడుతుంది. అంటే ఇంద్రియాలు చక్కగా చూడలేకపోతే మనసులో అదే జ్ఞానం కలుగుతుంది, సంశయ జ్ఞానము, ఆత్మ కూడా అదే సంశయ జ్ఞానము చేరుతుందని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు అంటే
శబ్దం ఎందుకు అనే దాని గురించి, శబ్ద జ్ఞానం ఎందుకు అంటే, శబ్ద జ్ఞానము ఎప్పుడు ప్రత్యక్షం చేసుకున్నాకనే మనకు వస్తుంది. అంటే శబ్దం కానీ అనుమానం కానీ ప్రత్యక్షం లేకుండా పనిచేయవు. అంటే ఒక పొగను చూసి అగ్నిని అనుమానిస్తున్నామంటే తప్పకుండా అగ్నిని పొగను ప్రత్యక్షంగా చూసి ఉండాలి. అప్పుడే మనము అనుమానించగలము. ఇక శబ్దము అంటే ఒకరికి మనం చెప్పాలన్నా దాన్ని ప్రత్యక్షం చేసుకొని ఉంటేనే శబ్దం ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే శబ్ద ప్రమాణానికి కానీ అనుమాన ప్రమాణానికి కానీ ప్రత్యక్షమే మూలం. అంటే ఇప్పుడు మరి వేదము, ఋషి గ్రంథాలు ఉన్నాయి, శృతులు, స్మృతులు, మరి ఇవి ఎలా ప్రమాణము అంటే ఇవి కూడా ప్రత్యక్షం ద్వారా వచ్చినాయే. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కనుక వేదంలో చెప్పిన విషయము ప్రత్యక్ష జ్ఞానమే అది. అదేవిధంగా ఋషులు కూడా సమాధి స్థితిని పొంది జ్ఞానులు అవుతారు కనుక వాళ్ళు చెప్పే విషయం కూడా సత్యమే ఉంటుంది. అంటే ప్రత్యక్ష జ్ఞానమే. ఎప్పుడైనా శబ్ద జ్ఞానం పుట్టాలంటే ప్రత్యక్ష జ్ఞానము ఆధారంగానే పుడుతుంది. ప్రత్యక్ష జ్ఞానం లేకుండా శబ్దం అనేది పుట్టదు. అదేవిధంగా అనుమానం కూడా పుట్టదు. ఇక్కడ ఒక డౌట్ను క్రియేట్ చేస్తున్నాడు పూర్వపక్షి. మరి ఈ ప్రత్యక్ష జ్ఞానము అంటే ఇంద్రియాల ద్వారా ఏర్పడే ప్రత్యక్ష జ్ఞానము అన్ని ప్రమేయాలను తెలుపదు, ముఖ్యంగా ఆత్మను తెలుపదు, సుఖ దుఃఖాలను తెలుపదు. అంటే ఇంద్రియాల ద్వారా సుఖ దుఃఖాలు తెలియవు, ఆత్మ తెలియదు. అంటే ప్రత్యక్షానికి మీరు ఇచ్చిన నిర్వచనము సరిపోదు. ఎందుకంటే అన్నిటినీ ప్రత్యక్షం చేయించట్లేదు అన్నప్పుడు ఋషి ఏం సమాధానం చెప్తున్నాడంటే భాష్యం లోపల, అంటే అతడు ఏమన్నాడు, ఆత్మాదీషు సుఖాదీషు పదార్థాల జ్ఞానము ఈ ప్రత్యక్షం గురించి మీరు చెప్పిన నిర్వచనం ద్వారా తెలియవు. అంటే ఆత్మాది పదార్థాలు అంటే ఆత్మ కానీ మనసు కానీ, అంటే మనకు 24 తత్వాలు ఉన్నాయి, ఆత్మతో 25 తత్వాలు. 25 తత్వాల జ్ఞానము మీరు చెప్పిన ఇంద్రియ అర్ధ సన్నికర్షోత్పన్న జ్ఞానం ద్వారా కలగదు. మరి దానికి ఇంకొక సూత్రం చేయవలసి ఉంటుందంటే అలా కాదు, ఇంద్రియాలు అంటే మనస్సును కూడా మనము ఇంద్రియాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఇంద్రియాల లోపల మనసు కూడా ఉంటుంది. కానీ ఇదే శాస్త్రం లోపల ప్రమేయాల లోపల ఇంద్రియాలను మనసును వేరువేరుగా లెక్కించడం జరిగింది. ఇక్కడ అలా వేరువేరుగా ఎందుకు లెక్కించారంటే ఇంద్రియాలు ఒకటే విషయాన్ని అంటే వాటికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుంటాయి. కానీ మనస్సు అనేది ఉభయేంద్రియము, అన్నిటి విషయాలను తెలుసుకోగలదు. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, రూపాన్ని మాత్రమే గ్రహించగలదు. చెవులు ఉన్నాయనుకోండి, శబ్దాన్ని మాత్రమే గ్రహించగలవు. నాలుక ఉందనుకోండి, రుచిని మాత్రమే గ్రహించగలదు. చర్మము స్పర్శను మాత్రమే గ్రహించగలదు. ముక్కు వాసనను మాత్రమే గ్రహించగలదు. కానీ మనసు ఇటు రూపాన్ని గ్రహించగలదు, శబ్దాన్ని గ్రహించగలదు, వాసనను గ్రహించగలదు, చర్మాన్ని స్పర్శను గ్రహించగలదు, రుచిని గ్రహించగలదు. కనుక ఉభయేంద్రియం. అందుకే వేరుగా లెక్క పెట్టడం జరుగుతుంది మనసును. కానీ మనసు కూడా ఇంద్రియమే కనుక ఈ ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అనేది సూత్రం ఏదైతే ఉందో అది ఆత్మ దర్శనానికి కానీ సుఖ దుఃఖాల దర్శనానికి కానీ అదే సూత్రము పనికొస్తుంది. అంటే మనకు సుఖము దుఃఖము ఇవి రెండు కూడా మనస్సుకే కలుగుతాయి. అంటే మనస్సు ద్వారానే ఆత్మకు సుఖ దుఃఖ భోగం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ సూక్ష్మతత్వాల దర్శనం కూడా ప్రత్యక్షం సాక్షాత్కారం కూడా మనసు ద్వారానే జరుగుతుంది. అంటే మనసు ద్వారానే 25 తత్వాల దర్శనం కలుగుతుంది. అంటే మనస్సు కూడా ఇంద్రియమే. ఇంద్రియంతోని అంటే ఈ మనస్సుతోని ఈ పదార్థాలు అంటే సుఖ దుఃఖాలు కానీ తర్వాత 25 సూక్ష్మతత్వాలు కానీ కలిసినప్పుడు జ్ఞానం అనేది ఉత్పత్తి అవుతుంది. దాన్ని కూడా ప్రత్యక్షమే అంటారు. దీన్నే సాంఖ్యదర్శనం లోపల అబాహ్య ప్రత్యక్షం అనడము జరిగింది. అంటే ఇక్కడ ఇంద్రియ అర్ధ సన్నికర్షోత్పన్నం అంటే మనసును కూడా తీసుకున్నప్పుడు అందులో ఆత్మ యొక్క ప్రత్యక్షం కానీ ఆత్మాదీషు ప్రత్యక్షం కానీ సుఖాదీషు ప్రత్యక్షం కానీ కలగడం లోపల ఈ సూత్రములో ఏం లోపం లేదు. అంటే ఇదే సూత్రం ద్వారా ఆత్మాదీషు పదార్థాలు సుఖాదీషు పదార్థాల యొక్క ప్రత్యక్షం అనేది కలుగుతుంది అనే అర్థం వస్తుంది. కనుక ఇక్కడ
ఇదే సూత్రము పూర్తి ప్రత్యక్షాలను తెలియజేస్తుంది. అంటే మనకు ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశం అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం అనే సూత్రమే ఈ బయటి విషయాలతో పాటు ఆంతరంగిక విషయాలైన ఆత్మాదిష్ పదార్థాలు సుఖాదిష్ పదార్థాలు కూడా తెలియజేస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ 4వ సూత్రము అయిపోయింది. ఇక్కడ న్యాయదర్శనం లోపల అనేక విషయాల గురించి చర్చించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాల గురించి చర్చ అనేది ఇక్కడితో ఆగిపోదు, శాస్త్రం అంతా జరుగుతూ ఉంటుంది. మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ రూపంలో రాయొచ్చు. తర్వాత మీకు అర్థమయ్యే వరకు కూడా దాన్ని కామెంట్గా రాస్తూనే ఉండండి. నేను చెప్పడంలో ఏమైనా పొరపాటు ఉంటే కూడా సలహాలు ఇవ్వచ్చు. సందేహం ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీరేమైనా సలహా ఇవ్వదలుచుకున్న కామెంట్ రూపంలో రాయండి. మన ఉద్దేశం ఏంటంటే జ్ఞానాన్ని, సత్యాన్ని సరళంగా అందరికీ చేరవేయాలి. అదే మనందరి లక్ష్యం కావాలి. అంటే సత్యము ఎంత గొప్పదైనా దాన్ని సరళంగా చెప్పినప్పుడే దాన్ని ఉపయోగించుకోగలము. అంటే జ్ఞానము గొప్పదే, కానీ జ్ఞానము సత్యాన్ని చెప్పగలగాలి. ఆ సత్యాన్ని సరళంగా చెప్పగలగాలి. అప్పుడే జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది. నమస్తే.